హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవితర్లు. ఆల్రెడీ ఊరేగింపు వీడియోలు చూస్తున్నారు కదండి. ఈరోజు అయితే డే 5 అనమాట. డే 5 అయితే మా ఇంటి దగ్గర ఉన్న రామాలయంలో ఎప్పుడు వినాయకుడిని నిలబెడతారండి. ఆ వినాయకుడి యొక్క నిమజ్జనం అనమాట. ఈరోజు కంపల్సరీగా ఇక్కడ ఓన్లీ మట్టితో తయారు చేసిన వినాయకుడిని మాత్రమే పెడతారండి. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. సేమ్ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారనమాట. కుమ్మరోళ్ళు తయారు చేసి ఇస్తారండి ఈ విగ్రహాన్ని మట్టితో. దాన్నే పెడతారు. దాన్నే 5 days పూజించి 5 days తర్వాత 5th day మనకి నిమజ్జనం చేస్తారనమాట. ఈ రోజే 5th day అండి. మార్నింగే వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత 11 o'clock ఆ టైంకి ఇలా వేషాలు వేసే వాళ్ళు వచ్చారనమాట అండి. ఇలా వేషాలు అయితే వేసుకుంటున్నారనమాట. ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు ఇలా వేషాలు అవి వేసుకునేవారు. మళ్ళీ ఇప్పుడే చూడడం అనమాట. చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే వేషాలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఊరేగింపు అనేది ఉందన్నమాట అండి. వేషాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా ఇలా రామాలయంలో కూర్చోబెట్టారనమాట. తర్వాత పంతులు గారు వస్తారు. పంతులు గారు వచ్చి మళ్ళీ పూజ అనేది చేస్తారండి. పూజ చేసిన తర్వాత అందరూ ఇంకా ట్రాక్టర్ అవి అన్నీ రెడీ చేస్తారనమాట. రెడీ చేసి ఫస్ట్ వినాయకుడిని కూడా తీసి ట్రాక్టర్ మీద ఊరేగిస్తారు. అలాగే వీళ్ళు కూడా ట్రాక్టర్ ఎక్కేస్తారనమాట అండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి రామాలయంలో కూర్చోబెట్టారు. పంతులు గారు వచ్చిన తర్వాత అప్పుడు పూజ కంప్లీట్ చేసి అప్పుడు లగేస్తారనమాట అండి. అరౌండ్ ఇప్పుడు 1 ఆ టైం అయిందండి. మనకి ఇందాక వేషాలు వేసుకున్నారు కదా, వాటితో పాటు ఇలాగా ఎద్దులు, బొమ్మలు అండ్ డప్పుల వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారనమాట అండి. ఇప్పుడైతే వినాయకుడిని లెగతీస్తున్నారు. ఇలా ఫస్ట్ బుట్ట బొమ్మలు అవన్నీ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అయితే వినాయకుడిది ఉందండి ట్రాక్టర్. దాని తర్వాత అయితే వేషాలు ఉన్నాయి కదండి, అవన్నీ లైన్గా ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి చూసేయండి. ఈ ఫస్ట్ వచ్చేటప్పటికి రాముడు, సీత, లక్ష్మణుడు అనమాట అండి. వీళ్ళెవరో మీరు కనిపెట్టారా అండి? చిన్ని కృష్ణుడు, లవకుశులు అంటండి. వీళ్ళైతే మీరు కనిపెట్టేసే ఉంటారు. శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి అండి. వీళ్ళు కూడా కనిపెట్టడం కొంచెం కష్టమేనండి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అంటండి. కృష్ణుడు, అర్జునుడు.
ఇదేమో ఛత్రపతి శివాజీ అండి. ఇది ఈజీగానే కనిపెట్టేస్తారు. యముడు, చిత్రగుప్తుడు, పక్కనేమో రాక్షసులు అనమాట అండి. ఇంకా ఫైనల్గా లాస్ట్లో ఆంజనేయ స్వామి అండి. పట్టుగా తీసుకో నువ్వు. ఊరేగింపు అంతా కంప్లీట్ అయ్యి ఊరంతా తిరిగి వచ్చేటప్పటికి ఇలా నైట్ అయిపోయిందండి. నైట్ అరౌండ్ 7:30 అలా అయిందనమాట. ఇప్పుడైతే నిమజ్జనం చేయాలండి. నిమజ్జనానికి ముందు లడ్డూ పాట ఇంకా అవ్వలేదనమాట. సో ఇప్పుడు లడ్డూ పాట అయితే ఉంటుంది. లడ్డూ పాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిమజ్జనం అనమాట అండి. లడ్డూ పాట అయితే స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం 3 లడ్డూలు ఉన్నాయంటండి. ఆ లడ్డులు అయితే ఇప్పుడు పాట పెడుతున్నారనమాట. ఇలా పాడుకున్న వాళ్ళ దగ్గర మళ్ళీ దేవుడి దగ్గర ఒకసారి లడ్డూని పెట్టేసి బొట్టవి పెట్టి వాళ్ళకి ఇస్తున్నారనమాట అండి. మా ఇంటికి కూడా ఒక చిన్న లడ్డు అనేది వచ్చేసింది. ఇలా మా నిమజ్జనం అయితే కంప్లీట్ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.